హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన కెప్స్ విజయవాడ. చాలా రోజుల తర్వాత కిరాయి వచ్చింది. మా ఊరు నుంచి హాస్పిటల్ దగ్గరికి అన్నారు. హాస్పిటల్ దగ్గర నుంచి లోకల్ ఏదో చిన్న పని ఉంది అన్నారు. ఓకే అని చెప్పాను అనమాట. 10:30కి స్టార్ట్ అయ్యాం. తాటిగడపది బ్రైట్ హాస్పిటల్. ఇక్కడ పని అయిపోయిన తర్వాత గాయత్రి నగర్ వెళ్ళాలన్నారు. ఇక్కడ వర్క్ అయిపోయింది హాస్పిటల్ దగ్గర. నెక్స్ట్ గాయత్రి నగర్. ఈరోజు ఎండ బాగా ఎక్కువగా ఉంది. దీని ఎఫెక్ట్ నైట్ వాన పడిద్ది అని ఎక్స్పెక్ట్ చేయలేవరు. బాగా వర్షం పడింది. గాయత్రి నగర్లో పని అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఇంటికి వచ్చేసాం. 10:30 స్టార్ట్ అయింది కదా, 4కి ఇంటికి వచ్చేసాం. తర్వాత తెలిసిన మా రిలేటివ్ ఒక కిరాయి చెప్పారు. విజయవాడ నుంచి ఘంటసాల డ్రాప్. పేషెంట్ మన బందర్ రోడ్డు ఉంది కదా, మచిలీపట్నం నుంచి వెళ్దాం అన్నారు. 5:30కి స్టార్ట్ అయ్యాం. అసలు గంగూరు దగ్గర దారి కూడా కనిపించలేదు, అంత రష్గా ఉంది. 95 కిలోమీటర్స్ వచ్చింది. సింగిలే 3000 ఇప్పించాడు మనోడు. కాకపోతే ఏంటంటే 2 అవర్స్ పైనే పట్టింది. అసలు ఫుల్ వర్షం అనమాట. స్లోగా వెళ్ళా పేషెంట్ అని. ఫైనల్గా ఈరోజు అయితే బిజినెస్ ఇదనమాట. ఇలా పర్సనల్ కిరాయిలు వచ్చినప్పుడు బిజినెస్ బాగానే ఉంటుంది. పర్సనల్ రానప్పుడే కొంచెం ప్రాబ్లం ఉంది. ఓలా ఊబర్లో కూడా ఇలా పడితే బాగానే ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఈరోజు అయితే బాగానే ఉంది. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో.